సీఎం జగన్ పై దాడి జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలోనే ఉన్నానని ప్రత్యక్ష సాక్షి డాబా కొట్టుల సెంటర్ నివాసి మహమ్మద్ షఫీ తెలిపారు. దాడి చేసిన వ్యక్తి దొరికి ఉంటే స్థానికులు అతనికి తగిన శాస్తి చేసేవారన్నారు. సీఎం జగన్తో పాటు వెల్లంపల్లికి రాయి వల్ల దెబ్బ తగలడాన్ని చూశామని, ఆ వెంటనే ముఖ్యమంత్రి ఎంతో బాధకు గురైనట్లు తామంతా స్పష్టంగా చూశామంటున్న మహమ్మద్ షఫీతో మా కరెస్పాండెంట్ అమర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఆ దాడిని కళ్ళారా చూసినటువంటి స్థానికుడు డాబా కుట్లు సెంటర్లో నివాసం ఉండేటువంటి మహమ్మద్ షఫీ ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నిన్న ఏ టైంకి మీరు వచ్చారు, ఎగ్జాక్ట్ గా మీరు చూసింది ఏంటి, ఏం జరిగింది అసలు? నిన్న యాక్చువల్ గా మన సీఎం గారు సింగనగర్ లో ఎంటర్ అవ్వగానే మేము అక్కడే ఉన్నాం. ఆయనతో పాటు అక్కడ ఆయనకి దండం పెట్టాము, ఆయనకి హాయ్ చెప్పాము. ఆయన మంచిగా నవ్వుతూ వచ్చారు. ఇలా మేము ఆయన వెమ్మటే ఆయన ఇలా వస్తుంటే ఇటు ట్రాఫిక్ ఉందని మేము బండి వేసుకుని ఇటు నుంచి వచ్చాము. ఇక్కడ గంగానమ్మ గుడి సెంటర్లో అటు బండి పెట్టి ఇటు వచ్చేటప్పటికి ఇక్కడ ఆయన అటు నుంచి వస్తా ఉన్నారు. మేము వచ్చి నుంచున్నాము. కానీ సీఎం గారు ఇటు నుంచి వస్తా ఉన్నారు. వస్తా ఉంటే సడన్ గా ఎటు నుంచి వచ్చిందో రాయి ఈ సైడ్ నుంచే వచ్చింది. ఈ సైడ్ నుంచి వచ్చిన రాయ సీఎం గారికి తగిలి వెల్లంపల్లి గారికి కూడా తగిలి వెళ్ళింది. సీఎం గారికి ఇక్కడ గాయమైంది. ఆయన వెంటనే కిందకి దిగారు. కిందకి దిగి లోపల బస్సులో కూర్చున్నారు. ఆయనకి ఫస్ట్ ఎయిడ్ అనేది చేశారు. రాయి రావడం చూసారా, మీకు కనిపించిందా? రాయి అయితే కనపడలేదు, అదంతా చీకటిగా ఉంది. పూలతో పాటు వచ్చింది అని కొంచెం దూరం పూలు వచ్చినాయి, కొంచెం దూరం రాయి అయితే కనిపించలేదు, కానీ వచ్చింది. ఆయన తగలడం ఇద్దరు ఒకేసారి. మా ఫ్రెండ్ ఒకడు వీడియో కూడా తీస్తా ఉన్నాడు లైవ్ లోనే. రాయి వచ్చి తగిలింది, ఇద్దరు ఒకేసారి ఇదయ్యారు. కిందకొచ్చి కూర్చున్నారు. ఆయనకి ఫస్ట్ ఏ ప్లేస్ లో నిలబడి చూస్తున్నారు? ఆ టైంకి ఇక్కడే జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఈ కార్ వెన్యూ కార్ అవతల వైపు అటువైపు నుంచి చూస్తున్నాను. నేను అటు వెన్యూ కార్ అవతల వైపు ఉన్నాను. నేను సీఎం గారు ఇటు నుంచి వస్తున్నారు, డాబకుట్ల వైపు నుంచి ఈ సైడ్ కి వస్తున్నారు. 50 మీటర్లు డిస్టెన్స్ నుంచి చూస్తున్నారు. అంతే 50 మీటర్లు. అందుకనే రాయి కనిపించలేదు. ఇంకా పైగా చీకటి, అంతా కరెంట్ ఆఫ్ చేసేసి ఉండింది. ఉట్టి ఆయన మీద ఫోకస్ అయ్యే లైట్లు మాత్రమే ఉండినాయి. ఏ రాయి అయితే కనిపించే ఛాన్స్ లేదు, కానీ మొత్తానికైతే తగిలింది. తగలగానే సౌండ్ వచ్చిందని చెప్పి ఎంపీ కేసీఆర్ నాని ఉన్నారు, అదే వెహికల్ మీద ఉన్నారు. ఆయన అంటున్నారు ఆ టైంలో సౌండ్ గానీ అలాంటి శబ్దం అని మీకు అనిపించింది? సౌండ్ అయితే వచ్చిందండి, సౌండ్ అయితే వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. రాయి తగిలింది. ఒక మనిషి తలకి తగిలిన తర్వాత సౌండ్ వచ్చేటువంటి పెద్ద శబ్దం వచ్చిందంటే ఎంత స్థాయిలో గట్టిగా తగిలిండొచ్చు? ఆ టైంలో సీఎం గారి రియాక్షన్ మీరు ఏమైనా చూసారా? ఏమనిపించింది అప్పుడు మీకు? సీఎం గారు దెబ్బ తగలగానే ఇలా పట్టుకొని ఆయన చాలా బాధపడ్డారు. ఇంకా అలా వెంటనే ఆయన ఇలా కళ్ళు మూసుకొని తల పట్టుకొని కిందకి దిగిపోయారు. వెంటనే ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుండగా ఆయన చాలా బాధపడ్డాడు, చాలా నొప్పి వచ్చింది ఆయనకి. నేను కళ్ళారా చూశాను. అంటే ఒక కామన్ మ్యాన్ గా చెప్పండి, ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి చేయడం తెగబడ్డాడంటే అతని వెనక బడాబాబులు ఉండే అవకాశం ఉందా? ఎవరైనా ప్రోద్బలం ఉండే అవకాశం ఉందా? ఏమంటే ఎవరైనా ఉండొచ్చండి. మాజీ ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, మాజీ సీఎం గారైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండనివ్వండి. ఎవరున్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని అయితే నేను డిమాండ్ ఖచ్చితంగా చేస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్కృతి అయితే రాజకీయాల్లో మంచిది కాదండి. ఆయన దెబ్బ తగిలినప్పుడు, ఆయన ఫీల్ అవుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారు, ప్రజలందరూ కూడా బాధపడ్డారని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అలాగే ఘటనకు సంబంధించి దాబాకొట్లు సెంటర్లో నివాసం ఉండేటువంటి పబ్లిక్ కూడా ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే హస్తము, అలాగే మాజీ ముఖ్యమంత్రి హస్తము కూడా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో సంతోష్తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.